గోదావరి జలాల వినియోగానికి తుమ్మిడిహెట్టి ప్రాజెక్టును తక్షణమే నిర్మించాలని సిపిఐ మాజీ ఎమ్మెల్యే చాడ వెంకటరెడ్డి డిమాండ్ చేశారు. తెలంగాణ మెట్ట ప్రాంతాలకు గోదావరి నీళ్లే కీలకమని రేవంత్ ప్రభుత్వం మహారాష్ట్రతో చర్చించి దీనిని పూర్తి చేయాలని విజ్ఞప్తి చేశారు. రాజకీయ విమర్శలు పక్కనబెట్టి ఇటీవల కుంగిపోయిన మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలకు యుద్ధ ప్రాతిపదికన మరమ్మతులు చేపట్టాలని కోరారు. కాళేశ్వరం, కూలేశ్వరం అంటూ పరస్పర ఆరోపణలు మానుకుని నిపుణుల నివేదిక ఆధారంగా బ్యారేజీలను పునరుద్ధరించి తాగుసాగునీటి కష్టాలు తీర్చాలని బీఆర్ఎస్ కాంగ్రెస్లకు స్పష్టం చేశారు. గోదావరి జలాల వినియోగ అథారిటీ ఏర్పాటు చేశారు. సరే ఏర్పాటు చేశాడు కానీ దాని మీద పెద్ద ప్రాసెస్ జరగదు. కానీ ఆ తర్వాత 2004లో అధికారంలోకి వచ్చినటువంటి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు జలయజ్ఞం పేరుతో కొంచెం ప్రయత్నం చేశారు. గోదావరి జలాలని మన మెట్ట ప్రాంతాలకు తరలించడానికి మరి తుమ్మిడేటి దగ్గర ప్రాణహిత చేవెళ్ళ అక్కడ కలిసే దగ్గర అంటే ప్రాణహిత కలిసే దగ్గర గోదావరి జిల్లా పాలిక దాని నుంచి ఇక్కడ నుంచి చేవెళ్ళ దగ్గర తీసుకుపోవాలి. రంగారెడ్డి జిల్లా చేవెళ్ళ దగ్గర పోవాలి అంటే దాదాపు ఎంత కరీంనగర్ మిగతా ప్రాంతాలన్నీ కవర్ అయిపోతాయి. ఆ రకమైన పద్ధతులలో మెట్ట ప్రాంతాలన్నీ దాదాపు ఎక్కువ కవర్ అయ్యే పరిస్థితి కాబట్టి ఆయన ప్రయత్నం చేశాడు. అయితే అది తుమ్మిడేటి దగ్గర అనివార్యంగా వర్క్ స్టార్ట్ అందువల్ల మిగతా ప్యాకేజీలు నడుస్తున్నాయి కానీ అక్కడ నడవనందువల్ల మహారాష్ట్ర గవర్నమెంట్తో కొంత ఒప్పందం కుదరడం పెండింగ్ అయిపోయింది. ఆయన అంతా చనిపోయినాడు. తుమ్మిడేటి దగ్గర అసలు ప్యాకేజీలు నడిచినాయి పని. ఎల్లంపల్లి శ్రీపాద ప్రాజెక్టు కూడా సంబంధించి అది కూడా నడుస్తుంది. అలాగే వరదకాలకు సంబంధించి కూడా నిజంగా చెప్పాలంటే శ్రీరాంస వరదకాలం ఇవాళ ఈ స్థితికి వచ్చిందంటే వైఎస్ రాజశేఖర గారు ఆయన ముఖ్యమంత్రి ఉన్నప్పుడే అన్ని శంకుస్థాపన చేశాడు. మిడిమానేరు నుంచి వెళ్ళి తర్వాత తోటపల్లి నుంచి వెళ్ళి తర్వాత ఇవాళ గౌరెల్లి, గండిపల్లి ఇవన్నీ వచ్చినాయంటే ఆయన అప్పుడు వీళ్ళు నిధులు ఎక్కువ ఇచ్చినందుకు వాళ్ళని. ఇప్పుడు జరుగుతున్న పని ఏంటంటే కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన కాళేశ్వరం, మేడిగడ్డ, అన్నారం, సుందిల్ల ఈ రకంగా కొన్ని చిన్న చిన్న రిజర్వాయర్లు కట్టి తద్వారా నీళ్లు పైకి మేము తీసుకొస్తాం, రివర్సిబుల్ పంపులు పెట్టి తీసుకొస్తామని చెప్పి ఆయన ఒక ఫౌండేషన్ వేసి ప్రయత్నం చేస్తాం. మేము సిపిఐ ప్రతినిధి బృందంగా నేను రాష్ట్ర కార్యదర్శి ఉన్నప్పుడు మా ప్రతినిధి బృందం అంతా వెళ్ళి చూసాం. అసలు తుమ్మిడేటి దగ్గర కడితే బాగుండేది, అది కట్టాల్సిందే ఎప్పుడైనా కూడా అని చెప్పాం. అప్పుడు చెప్పాం, ఇప్పుడు చెప్తాం అది కట్టాల్సిందే. సరే ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం కడతాం ఖచ్చితంగా మహారాష్ట్ర ముఖ్యమంత్రి మాట్లాడతాం, ఇక్కడ కిషన్ రెడ్డి తర్వాత కేంద్ర మంత్రి బండి సంజయ్ వీళ్ళు కూడా సహకరించాలని చెప్తారు. తప్పనిసరిగా కేంద్ర మంత్రులు రాష్ట్రపూలు కాబట్టి వాళ్ళు మహారాష్ట్ర ముఖ్యమంత్రితో మాట్లాడించి సహకారం చేయాలి. అది తప్పనిసరిగా తుమ్మిడేటి కాడ స్టార్ట్ చేయాలి. రెండవది ఏంటంటే ఇప్పుడు ఇక టీఆర్ఎస్ వాళ్ళు మేము బాగా బ్రహ్మాండంగా కాళేశ్వరం ద్వారా బ్రహ్మాండంగా నీళ్ళు ఇచ్చినాం, 3 పువ్వులు 6 కాయలుగా విలసింది అనేది వాళ్ళు ఎక్కువగానే ప్రగల్భాలు పలుకుతున్నటువంటి పరిస్థితి. ఇక వీళ్ళు తర్వాత ఏదైనా కాళేశ్వరం పోయి కూలేశ్వరం అయింది అదైందని వీళ్ళు వ్యాఖ్యానం చేస్తారు. అంటే విమర్శలు ప్రతి విమర్శలు అనేటువంటి కొనసాగుతున్నాయి. మేము చెప్పేది ఏంటంటే విమర్శలు ప్రతి విమర్శలు రాజకీయ విమర్శలు ఒకే, కానీ టెక్నికల్గా ఇది ప్రజల జీవితాలకు సంబంధించిన అంశం. ఇది త్రాగునీరు లేకపోతే ఒక గంట సేపు 2 గంటల సేపు నీళ్ళు లేకపోతే గత మనిషి బతకలేడు. అంటే త్రాగునీరు, సాగునీరు లేకపోతే పంటలు పండే. కాబట్టి సాగునీరు మనిషి జీవనాధారికి ఆధారం. కాబట్టి ఇక్కడ రాజకీయాలు పక్కకు పెట్టి సరే ఏదైనా కేంద్ర ప్రభుత్వం కూడా తక్షణమే స్పందించి ఆ నిపుణుల కమిటీ ద్వారా రిపోర్టు పంపిస్తే వెంటనే మేము స్టార్ట్ చేస్తామని ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ప్రకటన చేస్తూ ఉన్నారు. అందుకని ఏదేమైనా ఇప్పుడు ఇక్కడ మేడిగడ్డ దగ్గర అన్నపల్లి, సుందిల్ల, ఈ అన్నారం ఈ బ్యారేజీల కాడ ఇది ఒక 2 కుంగిపోయినటువంటి వాటిని తెలుసుకొని తక్షణమే రిపేర్ చేయాలని డిమాండ్ చేస్తుంది. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత ఉన్నది. రేవంత్ రెడ్డి గారు తక్షణమే స్పందించాలి. దీన్ని యుద్ధ ప్రాతిపదిక ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మంత్రి ఉన్నారు కూడా చేయాలనేది. ఎందుకంటే ఇక్కడ తీవ్రమైన కరువు ఉంది. మొత్తం తెలంగాణ అంతా కూడా కరువు అయిపోయింది. కరువు రక్కసి కూరల్లో గతంలో కూడా తెలంగాణ అంతా విలువిల్లాడి రైతుల ఆత్మహత్య పరంపర సాగింది. అప్పుడు పెద్ద ఎత్తున ఉద్యమాలు చేశాం, అసెంబ్లీ చేశాం, బయట చేశాం. మొత్తం మీద ఎట్టకేలకి ఒక కొన్ని రోజులు మంచిగా వర్షాలు ఈ మధ్యకాలంలో 10 ఏళ్ళ నుంచి పడుతున్నా మళ్ళీ ఇప్పుడు కరువు వచ్చింది. ఈ కరువు అనేది శాశ్వత పరిష్కారం కావాలంటే శాశ్వతంగా మనకు గోదావరి జలాలు ఎప్పటికీ ఉంటాయి. అది జీవనధారే అంటే ఎప్పటికీ నీళ్ళు వస్తాయి. దాన్ని ఉపయోగించుకోవడం మంచిదని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం.